భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్రమ మైనింగ్లకు అడ్డాగా మారింది. అధికారులు ఉదాసీనతతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఆదివాసీల చట్టాలను చుట్టాలుగా మార్చుకుని గిరిజన నేతరుల కనుసన్నల్లో బినామీల బంధుత్వంలో అక్రమంగా మైనింగ్ మాఫియా నడుస్తోంది. పాల్వంచ మండలం తొగ్గుడెం గ్రామంలో అక్రమ బ్లాస్టింగ్లకు అడ్డాగా మారింది. అనుమతులు లేకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు పాటించకుండా మైనింగ్ మాఫియా సాగిస్తూ అక్రమ బ్లాస్టింగ్లకు గత 10 ఏళ్లలో పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు క్షతగాత్రులయ్యారు. అయినా అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వారి ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. బ్లాస్టింగ్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు నిత్యం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఊరిలోని చాలా ఇళ్లు బ్లాస్టింగ్ ప్రభావానికి బీటలు వారాయి. ఇప్పటి వరకు బ్లాస్టింగ్ల వల్ల కొందరు మృతి చెందారు. మరికొంతమంది అంగవైకల్యంగా మారారు. గ్రామంలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రి పాలయ్యారు. ఏజెన్సీ పరిధిలో గిరిజనేతరులకు ఎటువంటి అనుమతులు ఉండవు. కానీ ఇక్కడ దాదాపుగా వారే బినామీలతో రాజ్యమెలుతున్నారు. ఈ పరిణామ క్రమంలో పచ్చని పంట పొలాలు సైతం క్వారీలుగా మారిపోతున్నాయి. ఉన్నది ఎకరమైతే క్వారీ నిర్వహించేది దానికి రెట్టింపుగా ఉంటుంది. మరికొందరు అటవీ శాఖ భూములను కబ్జా చేసి మరీ క్వారీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు అసైన్మెంటు భూములను క్వారీలుగా మార్చారనే వదంతులు సైతం వినిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు మైనింగ్ మాఫియా ఇచ్చే ముడుపులు అధికారులను ఆ దరిదాపులకు కూడా రానివ్వకుండా చేస్తున్నాయని పలువురు బహటంగానే ఆరోపిస్తున్నారు. మరో ప్రభావితమైన ప్రాంతంలో బ్లాస్టింగ్కు పర్మిషన్లు లేకుండా ఎలా బ్లాస్టింగ్లు నిర్వహిస్తున్నారని కొందరు గ్రామస్తులు అంటున్నారు. ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అక్రమ మైనింగ్కు అధికారులు అనధికారికంగా వస్తు పలుకడం వల్లనే గతంలో 5 వ్యక్తులు గాయపడగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. 7 కిలోమీటర్లలో దూరంలో ఉన్న జగన్నాథపురంలోని పెద్దమ్మ తల్లి గుడికి కూడా ఈ బ్లాస్టింగ్ గల పగుళ్లు వచ్చాయంటే బ్లాస్టింగ్ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలాగే కొనసాగితే కూతవేటు దూరంలో ఉన్న సుమారు 2,000 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథకు పూర్తి స్థాయి ప్రమాదం పొంచి ఉంటుందంటున్నారు స్థానికులు. ఇక లీజు పేరిట ఏళ్ల తరబడి కంకర తవ్వకాలు చేపట్టి కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్న గుత్తేదారులు నిబంధనలకు నీళ్లు దొల్లుతున్నారు. ఇక గ్రామానికి ఆనుకొని ఉన్న ఈ క్వారీల్లో చాలా వరకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇక్కడ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 8 మంది మృత్యువాత పడ్డారు. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. క్వారీలో తవ్వకాలు పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం అక్కడ గుంతలు లేకుండా మట్టితో పూడ్చాల్సి ఉంటుంది. గతంలోనైతే DMLDT నిధులతో రక్షణ చర్యలు చేపట్టేవారు. ఆ తర్వాత తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో మట్టి పూడ్చడం లీజుకు తీసుకున్న గుత్తేదారులే చేయాలన్న నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తొగ్గుడెంలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. చాలా క్వారీలు అలాగే వదిలేయడంతో లోయలను తలపిస్తున్నాయి. సుమారు ఎకరం నుంచి 2 ఎకరాల విస్తీర్ణంలో 100 మీటర్ల లోతులో ఉన్న గుంతలు ప్రమాదకరంగా మారాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఈ ప్రాంతంలో తిరగాలంటేనే వణికిపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో ఉన్న తోగ్గూడెం ఏరియాలోని మైన్స్ అక్రమంగా అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న విమర్శలు అనేకంగా వినిపిస్తున్నాయి. తోగ్గూడెం ప్రాంతంలో కొంత పట్టా భూమి తీసుకొని దాని తర్వాత ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని క్వారీలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేని విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ మైనింగ్ బ్లాస్ట్ సందర్భంగా ఆ తోగ్గూడెం గ్రామంతో పాటు సమీపంలోని మరొక 8 గ్రామాల్లో కూడా దీని ప్రభావం పడుతుంది. దీని ద్వారా బ్లాస్టింగ్ జరిగిన సమయంలో మాత్రం నివాస గృహాలకు సంబంధించిన పగుళ్లు ఏర్పడుతున్నాయి. అనేకంగా ప్రమాద సంఘటనలు కూడా జరుగుతున్నప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కొంతమంది గుత్తేదారులు బినామీల పేర్లతో ఈ అక్రమ మైన్స్ ను కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపుగా 9 మైన్స్ అక్రమంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి ఎలాంటి పర్మిషన్లు లేవనే అనుమానాలు కూడా ఆ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. 7 ఏళ్ల క్రితం మైనింగ్ అధికారులు ప్రమాదం జరిగిన సందర్భంలో ఆ మైన్స్ ని సందర్శించి వారికి జరిమానా విధించారని, ఈ నేపథ్యంలో ఆ మైన్స్ కు సంబంధించిన గుత్తేదారులు కోర్టును ఆశ్రయించారని, అది కోర్టులో పెండింగ్ ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఏదేమైనా 9కి పైగా అక్రమంగా మైన్స్ ఇక్కడ ఏర్పాటు చేసి యథేచ్ఛగా కోట్ల రూపాయల దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ కంకర మైన్స్ కు సంబంధించిన
వ్యవహారంపై మాత్రం అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవటం పట్ల కూడా అధికారులు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కొందరు అధికారుల సహకారమే కాకుండా ఆ పొలిటికల్ లీడర్ల సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయనే ఒక ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. కోట్ల రూపాయల దందా కొనసాగిస్తూ యథేచ్ఛగా అక్రమ మైన్స్ కొనసాగిస్తున్న ఈ గుత్తేదారుల వ్యవహారం విషయంలో మాత్రం ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేని విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతుంది. తోపుగూడెం ప్రాంతంలోని ప్రజలు మాత్రం నిత్యం భయం పరిస్థితిలోనే బ్రతుకు సాగిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 3 కార్మికులు గతంలో మృతి చెందారు. 50 మందికి పైగా మైన్స్ బ్లాస్ట్ అయిన సందర్భాల్లో గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నట్టు కూడా ఆ ప్రాంత గ్రామ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 107 గిరిజన చట్టం అమల్లో ఉన్న ఈ ప్రాంతంలో అక్రమంగా మైన్స్ కొనసాగిస్తున్న తీరుపై మాత్రం ప్రభుత్వ శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మైన్స్ సమీపంలో అంటే అతి సమీపంలో మిషన్ భగీరథకు సంబంధించిన ఆ ప్లాంట్ 2000 కోట్లతో నిర్మించి అక్కడ వాటర్ శుద్ధి చేసే ప్లాంట్ ఉంది. ఈ మైన్స్ బ్లాస్టింగ్ సందర్భంలో ఆ ప్లాంట్ కూడా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా కూడా మైనింగ్ అధికారులు కానీ ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఒక ఆరోపణ మాత్రం వెల్లువెత్తున్న పరిస్థితి కనపడుతోంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం అనేకంగా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇతర అంటే ప్రజలకు సంబంధించి నివాస గృహాలు కూడా పెద్ద మొత్తంలో నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నట్టుగా గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. అయితే మైనింగ్ సంబంధించిన వ్యవహారంలో ఈ లారీల రాకపోకల కారణంగా కూడా ఆ గ్రామాలకు సంబంధించిన రోడ్లన్నీ కూడా చిందరవందరంగా మారి నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఏర్పడ్డాయి. ఈ మైనింగ్ సంబంధంలో వచ్చే దుమ్ము ధూళి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేసి ప్రజలు కూడా అంటే శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తోపుగూడెంతో పాటు మరో 8 గ్రామాల్లోని పంట భూములు కూడా ఈ మైనింగ్ నుంచి వచ్చే దుమ్ము ధూళి నిండిపోయి పంటలు కూడా పనికి రాకుండా పోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల అనేక గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర ఆవేదనను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.